ఓని గందరగోళం పాడైపోను గారా ఇంతగానం రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే జనం సొమ్మును ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడనులా మార్పు మార్పు అంటే ఇదేనా మార్పు కానీ దుమ్మెత్తిపోస్తున్నాడ సార్ మీద చూడు ఒకసారి. మేము ఇంతగానం మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు అని కన్నబాధల పడి కంకరం కట్టుకొని అందరం ఏకతాటిపైకి వచ్చి కారును బొందబెట్టి చెయ్యిని చేరదీసి ఆదరించి మేము తీరొక్క శ్రమపడి మేము కాంగ్రెస్ వాళ్ళను గద్దెనెక్కిస్తే ఇలా ఆఖరికి వస్తారు కల్లా ప్రజాధనాన్ని లూటి చేసి కోట్ల డబ్బును వృధా చేసే కాడికి వచ్చిందేంది మార్పు మార్పు అంటే గిదేనా మార్పు. తోరణం బొని పాడైపోను కాకతీయ తోరణం అంటే మన తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తీసేసి ఇక మరి సమ్మక్క సారక నాగోబా వాళ్ళ త్యాగాలు మనకు కనపడాలన్నట్టుగా గీ రకంగా గీ తరీకన మళ్ళీ కొత్త ఆలోచన చేసిర్రు. ఇప్పుడు ఇది అవసరమా, ఇప్పుడు ఇది వెయ్యాలన్నా కానీ నీ దండం పెడితే ఇప్పుడు 1000 కోట్ల పైచిలుకు కావాలి. ఈ 1000 కోట్ల పైచిలుకు ఇప్పుడు ఏడికెళ్ళి తేవాలి, ఎట్లా తేవాలి? మందిని ఎత్తులు కొడతారా, మంది కొబ్బరి ముంచుతారా, మంది మీద మళ్ళీ పనులు వేస్తారా, ఎట్లా ఏంది ఏం కదా. ఇప్పటికే కేసీరావుతోని మేము అడిల్ల పుణ్యకాలం అనుకుంటా జీవనం సాగిస్తే మళ్ళీ ఇప్పుడు రేవంత్ అయ్య వచ్చి ఏంది ఉల్టా ఖర్చులు, మళ్ళీ ఎవరినెత్తి మీద వేస్తాడు, ఎవరినెత్తి కొడతాడు అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు అటనులా. చూడాలి మరి ఎట్టవుతుందో ఏం పోద్దు.